శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మకర రాశి వారి జీవితం ఒక పోరాటంలా ఉంటుంది, అది ఎందువల్ల, దానికి కారణం ఏ గ్రహాలు అన్నది ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినప్పుడు మిగతా గ్రహాలు ఏమీ లేకుండా కేవలం రాశి లేదా లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలు విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకుడు జన్మించినటువంటి సమయాన్ని బట్టి, సంవత్సరం, నెల, తారీఖులను బట్టి ఈ 12 భావాల్లో మిగతా 9 గ్రహాలు లగ్నంతో కలిపి ఎక్కడో చోట ఉండడం జరుగుతుంటుంది. సో దాన్ని బట్టి మనం చెప్పినటువంటి విషయాలు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ కామన్గా కొన్ని విషయాలు ఇది బ్లాంక్ చార్ట్ ప్రిడిక్షన్ అంటారు. సో దీని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. అలాగే లాల్ కితాబ్ అనే జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈ విధంగానే ఆధారపడడం పద్ధతి ప్రకారం చెప్పడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా మనం తీసుకొని మనకున్నటువంటి నాలెడ్జ్తో విశ్లేషించడం జరుగుతుంది. సో మకర రాశి చక్రంలో అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే సహజ దశమ భావం, సహజ కర్మస్థానం. సో అందువలన జాతకుడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఈ జీవితంలో అనుభవించడానికి ఈ మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే గత జన్మలో చేసిన మంచి కానీ చెడు కానీ ఈ జన్మలో తీర్చుకునే ప్రయత్నంలో జాతకుడు ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శని రాశాధిపతి అవ్వటం వల్ల ఈ జాతకుడికి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఎక్కువ స్ట్రగుల్ రావడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ మకర రాశి అంటే వీటి జాతకం పుట్టగానే వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ మదర్ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మొత్తం మీద ఈ మకర రాశి యాక్టివేట్ అవుతుంది ఈ రాశిలో కానీ లగ్నంలో జన్మిస్తే. అప్పుడు ఈ మకర రాశి నుంచి లెక్కెట్టుకుంటే సాధారణంగా మనం తండ్రి యొక్క స్థానం చూసుకుంటే 9వ స్థానం అవుతుంది, అది మీనరాశి. అంటే మీనరాశి సహజంగా మేషం నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశి అవుతుంది, ఇతనికి 9వ రాశి అవుతుంది. అంటే ఇతను పుట్టినప్పుడు తండ్రి గారు చాలా స్ట్రగుల్లో ఉండడం జరుగుతుంది, ఇంకా ఆయన పూర్తిగా అభివృద్ధి చెందలేదు, జీవితంలో ఇంకా స్థిరపడలేదు అన్న విషయాన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. అయితే జాతకుడు మరి తండ్రి గారి యొక్క పూర్తిగా ఈ పిల్లవాడి మీద అతని యొక్క జీవితం నిలబెట్టుకోవడానికి, అతని సంసారం చూసుకోవడానికి అతని బాధ్యతలుగా చూస్తాడు తప్ప ఈ పిల్లవాడి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల జాతకుడు బాల్యం కొద్దిగా అంటే మరి లేనితనం అని చెప్పలేం, కానీ చదువు విషయంలో కానీ నెసరీస్ విషయంలో కానీ కొద్దిపాటి ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతుంది. పైపెచ్చు అతి క్రమశిక్షణతో పెంచబడుతుంటాడు. సో దానివల్ల బాల్యం కొద్దిగా స్ట్రగుల్ పడుతూ కష్టపడినట్టే ఉంటుంది. కొంతమంది ఏంటంటే పేరెంట్స్కి ఈ అబ్బాయి పుట్టింటే స్ట్రగుల్ రావడం, ఈ అబ్బాయి తల్లిగారింట్లోనో అంటే అమ్మమ్మ గారింట్లోనో, నాయనమ్మ గారింట్లోనో, హాస్టల్లోనో, అనాథ శరణాలయాల్లోనో చాలామంది వీళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. ఎక్కువగా 8వ తారీఖు సంబంధించినటువంటి తారీఖుల్లో అంటే 8, 17, 26 తారీఖులో జన్మించిన వాళ్ళకు కూడా ఈ జాతకులు జన్మించిన తర్వాత పేరెంట్స్కి వచ్చినటువంటి స్ట్రగుల్స్ వల్ల జాతకుడికి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో అంటే 8వ సంవత్సరం వచ్చేదాకా కూడా వేరే చోట పెరగడం అది జరుగుతుంటుంది. ప్రతి 8 సంవత్సరాలకి లైఫ్ ఏదో విధంగా టర్న్ తీసుకుంటుంది. అంటే 24వ సంవత్సరం తర్వాత కొంతమందికి డెవలప్మెంట్ వస్తుంది, అంటే 26 తర్వాత. కొంతమందికి 35 దాకా అసలు జీవితంలో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అలాగే కొంతమంది 17వ సంవత్సరం తర్వాత ఏదో చిన్న స్థాయి ఉద్యోగం లేదు, మెకానికల్గానో టెక్నికల్గానో
స్థిరపడుతూ ఉంటారు అనమాట. అంటే ప్రతి 8 సంవత్సరాలకి వీళ్ళకి లైఫ్ చేంజ్ అవుతుంటుంది. సో అలాగే పేరెంట్స్ సహకారం లేకపోవడం కూడా జరుగుతుంటుంది. సో అలాగే ధనస్థానాధిపతి కూడా, కుటుంబ స్థానాధిపతి కూడా శని అధిపతి అవ్వటం వలన శని ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణ ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది అన్నమాట. ఎంత అవసరమో అంతే ఇవ్వడం జరుగుతుంది. అందుకని కుటుంబ సమస్యల వల్ల, కుటుంబంలో ఉన్న చికాకుల వల్ల వీళ్ళు స్ట్రగుల్ పడుతుంటారు. అలాగే తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు. తృతీయం అంటే స్నేహితులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, మన సొంత నిర్ణయాలు అవ్వచ్చు, సొంత ఆలోచనలు అవ్వచ్చు. అంటే తోడబుట్టిన వారి వల్ల, అన్నదమ్ములు అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే సాధ్యమైనందుకు తన ఇతరుల జోలికి వెళ్లకుండా తన కోసం చూసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సహజ దశమ భావం అన్నది తులారాశి. అంటే తులారాశి అన్నది ఏంటంటే మరి శుక్రుడి యొక్క రాశి. అలాగే శని అక్కడ ఉచ్చ పొందుతుంటాడు. అందుకని వీళ్ళ జీవితం ఎప్పుడు చిన్న స్థాయి ఉద్యోగం నుంచే ప్రారంభమై అంచెలంచెలుగా వెదగడం జరుగుతుంటుంది. ఒక సాధారణ కార్యకర్తగా వీళ్ళ లైఫ్ ప్రారంభించి మహోన్నత రాజకీయవేత్త అంటే మినిస్టరు, ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మకర రాశి లేదా మకర లగ్నంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి బాల్యం అంతా స్ట్రగుల్ పడి దాని తర్వాత వాళ్ళు ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ నాయకుడిని ఆశించి సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే జాతకాలు అనేక మంది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. వాళ్ళ జాతకంలో శని ఎంత బలంగా ఉంటే వీళ్ళు చిన్న స్థాయి నుంచి అంటే ఒక కానిస్టేబుల్గా చేరి ఐజీ దాకా వెళ్ళడం, కార్యకర్తగా చేరి చీఫ్ మినిస్టర్ దాకా వెదగడం, ఈ విధమైనటువంటి అభివృద్ధి ఈ జాతకులకు లభిస్తుంటుంది. అలాగే సహజ అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి సహజ అష్టమ స్థానం వీళ్ళకి 11వ స్థానం అవటం వల్ల మరి ఆకస్మిక ధనలాభం అని చెప్పలేం, కానీ భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి చతుర్థ భావం కూడా మేషరాశి అవ్వటం వల్ల వీళ్ళకి స్థిరాస్తి వ్యాపారం, భూములు, స్థిరాస్తులు కొనడం కానీ, లేదంటే కొంతమంది ఒక సాధారణ బిల్డర్గా, ఒక విధంగా చెప్పాలంటే ఒక తాపీ మేస్త్రిగా జీవితాన్ని ప్రారంభించి ఇల్లు కట్టి అమ్ముతూ అలాగా అత్యున్నత కోట్లాది రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా మనకి మకర రాశి లేదా మకర లగ్నంలో కనబడుతుంటారు. అంటే వీళ్ళకి భూములు, స్థిరాస్తులు, కన్స్ట్రక్షన్ బాగా రాణిస్తాయి. అలాగే పాలిటిక్స్ రాణిస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు రాణిస్తాయి. అంటే ఏదన్నా సరే వీళ్ళు జీరో నుంచి ప్రారంభమై హీరో స్థాయి కంటే అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఈ మధ్యకాలంలో ఈ ముఖ్యమంత్రులు మనకు తెలుగు దేశానికి, తెలుగు రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకి వచ్చినటువంటి అంటే మినిస్టర్లు అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్లు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, కానీ వీళ్ళంతా కూడా ఈ కోవకు చెందిన వారే. ఒకసారి అంటే ప్రారంభంలో వాళ్ళ లైఫ్, వాళ్ళ యొక్క జీవితం తర్వాత ఏ స్థాయికి వచ్చారో గమనిస్తే 100% వీటికి ఈ శని యొక్క ప్రభావం అంటే మకర రాశి లేదా 8వ సంఖ్య అంతర్లీనంగా మనకి కనబడుతుంటే ఒకసారి ఎవరైనా అబ్జర్వ్ చేయగలిగితే, అంటే ఇంకా మెయిన్ థీమ్ ఏంటంటే ఈ మకర రాశి లేదా మకర లగ్నం ఈ 8వ సంఖ్య అంటే వీళ్ళ కంపల్సరీగా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది వీళ్ళ యొక్క లైఫ్ సీక్రెట్. సహజ పంచమ స్థానాధిపతి అంటే సింహరాశి. మేషం నుంచి లెక్కెట్టుకుంటే సింహం వీళ్ళకి అష్టమ రాశి అవుతుంటుంది. అందుకని ఎక్కువగా ఈ పంచమ స్థానం వీళ్ళకి సంతానంతో పడకపోవడం కానీ, వీళ్ళ పతనానికి అంటే వీళ్ళు బాగా ధనవంతులే సంపాదించిన తర్వాత వీళ్ళ యొక్క దురదృష్టానికో, వీళ్ళ నష్టానికో, వీళ్ళ పదవి పోవడానికో ఒక విధంగా సంతానం కూడా కారణం అవ్వచ్చు. లేదంటే వీళ్ళని నమ్మి వీళ్ళని ఫాలో అయినటువంటి వీళ్ళ శిష్యులు అవ్వచ్చు, వీళ్ళ అభిమానులు అవ్వచ్చు, వీళ్ళ ఫాలోవర్స్, మొత్తం మీద ఏంటంటే ఈ సంతానం వల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు. అలాగే కొంత ఇది ఒక సింబాలిక్గా జరిగే అవకాశం ఉంది. అలాగే తండ్రి కొడుకులకి సాధారణంగా పడకపోవడం కూడా జరుగుతుంటుంది. అంటే వీళ్ళు చిన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు కాబట్టి పిల్లల్ని కూడా అదే క్రమశిక్షణతో పెంచుతూ ఉంటారు. వాళ్ళు తర్వాత ఏంటంటే ఈ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడం జరుగుతుంటుంది. అయితే చాలా సందర్భాల్లో వీళ్ళ సంతానం వీళ్ళకన్నా పైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరి సింహరాశి అలాగా మకరానికన్నా టాప్ రాశి కదా, అంటే వీళ్ళు చిన్న స్థాయిలో జన్మిస్తారు, వీళ్ళ సంతానం ఉన్నత స్థాయిలో అంటే అప్పటికే వీళ్ళు బాగా స్థిరపడి ఉంటారు కాబట్టి మంచి టాప్ రేంజ్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది.
అలాగే ప్రభుత్వ అధికారులతోని చాలా సందర్భాలతో ప్రభుత్వంతో కూడా వ్యతిరేకత ఉంటుందన్నమాట. ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, రాజకీయ నాయకులతో కొంతమంది ఎగ్నెస్ట్గానే ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా వాళ్ళతో శత్రుత్వం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు వీళ్ళకి ఇలాంటి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. సహజ చతుర్థ భావం అంటే కర్కాటక రాశి వీళ్ళకి సప్తమ భావం అయింది. ఇక్కడ సప్తమ భావానికి చంద్రుడు అధిపతి, అదే రాశిలో గురువు ఉచ్చ, అదే రాశిలో కుజుడు నీచ. సో ఈ కారణం వల్ల చాలా సందర్భాల్లో ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలు కానీ, అబ్బాయిలకి అమ్మాయిలు కానీ, ఈ మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళతో వివాహం జరిగినప్పుడు అది చాలా వరకు డిస్ప్యూటెడ్గా చాలా కాలం స్ట్రగుల్ పడుతూ వైవాహిక జీవితం నడుస్తూ ఉంటుంది. అది మిగతా గ్రహాల స్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తం మీద ఇది ఈ రాశి వారు కంపల్సరిగా వివాహం చేసుకునే ముందు ఈ రెండు రాశులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకునే ముందు పూర్తిగా క్షుణ్ణంగా జాతకం పరిశీలించి చేసుకుంటేనే మంచిది తప్ప తొందరపడి ఈ మకర రాశి వారు అటు సింహరాశి అమ్మాయిని కానీ సింహరాశి అమ్మాయిని చేసుకోకూడదు. ఇంకా కర్కాటక రాశి అమ్మాయిలు చేసుకున్నప్పుడు అయితే అబ్బాయిలు అయితే అమ్మాయిని, అమ్మాయిలు అయితే అబ్బాయిని చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మిగతా దోషాలు ఏమీ లేనప్పుడు ఎక్కువ శాతం అంటే అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో జాతక పరిశీలన చేసుకొని వెళ్ళాలి తప్ప కళ్ళు మూసుకొని చేసుకుంటే మాత్రం కంపల్సరిగా అంటే ఇక్కడ శత్రుత్వాలు ఉంటాయన్నమాట. ఇక్కడ శనికి చంద్రుడికి పడదాం, ఆ రెండు శని చంద్రుడు కలిస్తే పునర్పుదోషం ఏర్పడుతుందన్నమాట. అంటే ఏ పని అన్నా మళ్ళీ 2 సార్లు చేయవలసి ఉంటుంది. అలాగే పనులు మధ్యలో అయిపోతుంటాయి, వాయిదా పడుతుంటాయి. ఈ భావాలు ఈ విధంగా యాక్టివేట్ అవ్వడం వలన జీవితంలో నష్టాలు, కష్టాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వివాహ విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి జీవితంలో చిన్న స్థాయి ఉద్యోగం వదిలేకుండా వీళ్ళ జీవనోపాధి, వీళ్ళ జీవన విధానం చిన్న స్థాయి నుంచి ప్రారంభిస్తే అది ఖచ్చితంగా అదే రంగంలో అంటే కన్స్ట్రక్షన్లో వెళ్తే కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేటు, రాజకీయాలు అయితే రాజకీయాలు, ఈ రంగాల్లో వీళ్ళు బాగా రాణించే అవకాశం ఉంది. ఇండస్ట్రియలిస్ట్గా కూడా రాణించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రారంభంలో కష్టపడిన చివరి జీవితంలో సౌఖ్యాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది.
సో అలాగే పరమమిత్ర తార, అంటే ఈ పరమమిత్ర తారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ, ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.